ఎల్నినో కారణంగా ఏర్పడే కరువును సమిష్టిగా ఎదుర్కోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులు, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మిషన్ మోడ్లో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవచ్చని, అందువల్ల ముందస్తు చర్యలే ప్రజల్ని రక్షిస్తాయని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, తక్కువ నీటితో సాగే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని అధికారులను ఆదేశించారు. మీకు తెలుసు, గత అనేక రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణుల యొక్క సూచనల మేరకి మంచినీటికి కూడా సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాగునీటికి ఏ రిజర్వాయర్ నుంచి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. భూగర్భ జలాలు అతపాతాళంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పటికే 10 నుంచి 12 మీటర్లు డిప్లీట్ అవడం జరిగింది. వేసినటువంటి పంటలు ఈ వచ్చేటటువంటి చిన్న చిన్న జల్లులకి అది బతికే పరిస్థితి లేదు. భూమి ఎప్పుడు కూడా సరైనటువంటి పదునుకు రాలేదు. అయినా సరే రైతులు ఆశ కొద్దీ పడుతున్నటువంటి చిరుజల్లులకి కొంత పత్తి, బోరుబావులు ఉన్న దగ్గర కొంత వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటికి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రైతాంగంతో పాటు రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి కేబినెట్ మంత్రులందరూ కూడా జిల్లాల వారీగా గత 3 నెలలుగా మనం చేసినటువంటి హెచ్చరికలు కావచ్చు, సూచనలు కావచ్చు, అదే విధంగా సలహాలు కావచ్చు, చైతన్యపరచడం కోసం ఈ రోజున అన్ని జిల్లాల్లో అత్యవసర సమావేశాల్ని ఈ ఎల్నినో ప్రభావం మీద ఏర్పాటు చేయడం జరిగింది. కరువు పరిస్థితి దృష్టిలో పెట్టుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. నీటి వినియోగం ఎక్కువ ఉన్న పంటలు వేస్తే ఇతర పంటలకు సైతం నీళ్లు సరిపోని పరిస్థితి వస్తుందని అన్నారు. ప్రజలకు సాగు, తాగునీరు వీలైనంత వరకు అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. ప్రకృతి రీత్యా సముద్రాల్లో ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితి దృష్ట్యా మరి వర్షాభావం ఉన్నప్పుడు తప్పకుండా వస్తున్నటువంటి కొద్దో గొప్ప నీటిని భూగర్భ జలాలుగా మార్చుకునేటువంటి ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతాంగం కూడా ఆరుతడి పంటలకు సంబంధించినటువంటి దాని లోపల కొంత మీ సామాజిక బాధ్యతగా వర్షం పుష్కలంగా నీళ్లున్నప్పుడు మేమే పుష్కలంగా నీళ్లు ఇవ్వడానికి కానీ, అదేవిధంగా పంటల కొనుగోలుకు ప్రభుత్వం తరఫున మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం. ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితిని మీకు చెప్పడం ద్వారా ఆరుతడి పంటల వైపు మీ దృష్టి మరల్చాలని, ఈరోజు మిగతా పంటల వల్ల నీటికి సంబంధించిన ఎద్దడి వచ్చి రేపు పొద్దున ఇబ్బంది పడతారు కావచ్చు, ఏప్రిల్ నుంచి చెప్తా ఉన్నారు. ఈరోజు మంత్రి గారు చెప్పినట్టుగా ఎంత చెప్పినా భవిష్యత్తులో వర్షాలు పడతాయి కావచ్చు అనే ఆశతోటి వేసిన వాళ్ళు కూడా దయచేసి ఆలోచన చేసి ఇప్పటికే నష్టం మించిపోయి ఇంకా పెరగకుండా ఉండే విధంగా ఆరుతడి పంటల వైపు దృష్టి మరల్చాలని జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ఉండేటువంటి ఒక ప్రయత్నాన్ని కొనసాగిస్తామనే మాట మనం చేస్తాం. కరువు పరిస్థితి దృష్ట్యా ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. ఎల్నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వర్షాలు తగ్గాయని అన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. జిల్లా ప్రజలందరికీ సంబంధించి ఎల్నినోకు సంబంధించిన అంశం విషయంలో నాతో పాటు మా ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, గౌరవ సహచర శాసనసభ్యులు అందరం కూడా కూర్చొని అన్ని పార్టీలకు సంబంధించిన శాసనసభ్యుల వారి ఆలోచనలు, వారి అభిప్రాయాలను తీసుకొని ఏ విధంగా దీన్ని ఎదుర్కొందాం, ఏ విధంగా రేపు ప్రజల్ని రక్షించుకుందామనే ఉద్దేశంతో ఈరోజు వారు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వారి సూచనలు తీసుకున్నాం, సమాలోచనలు చేసినాం. మరి ఒక సీనియర్ అధికారి ఈ జిల్లాలో పనిచేసిన సీనియర్ అధికారిని ఒక ప్రత్యేక అధికారిగా నియామకం చేయడం జరిగింది.